ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో మరొకసారి టెన్షన్ నెలకొంది. భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిని తొలగించడాన్ని నిరసిస్తూ కవిత ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన చేపట్టారు. ఆమెకు మద్దతుగా మానవహారంలా భూదాన్ భూ బాధితులు నిలిచారు. దీంతో జెడ్పీ సెంటర్లో రాస్తారోకో భారీగా అక్కడికి జనం తరలి రావడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో వెలుగుమట్లలో మరొకసారి టెన్షన్ నెలకొంది. భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిని తొలగించడాన్ని నిరసిస్తూ కవిత ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి భూపాల్ మనకి అందుబాటులో ఉన్నారు. లైవ్ లో భూపాల్, ఓవర్ టు యు. అక్షయ్, గత 2 గంటలుగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఆందోళన కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి అధినేత కవిత ఆధ్వర్యంలో ఈరోజు వెలుగుమట్ల భూ బాధితులని పరామర్శించేందుకు రావడం జరిగింది. ఆ నేపథ్యంలో వచ్చిన సందర్భంలో అయితే కలెక్టర్ వచ్చి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి, ఈ సమస్యను పరిష్కరించాలని అంబేద్కర్ భవన్లో ఈ వెలుగుమట్ల భూ బాధితులందరూ కూడా పునరావాసం పొందుతున్నారు. దాదాపుగా అక్కడ 1800 పట్టాలు ఇచ్చినని చెప్పిన నేపథ్యంలో 147, 148, 109 సర్వే నెంబర్లో వాళ్ళందరినీ కూడా ఇంట్లో తొలగించడం తెలిసింది. ఇప్పటికీ 14 రోజులు అయిన నేపథ్యంలో ఇంతకుముందు అంటే పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారు. అయితే ఈరోజు కవిత వచ్చిన సందర్భంగా వచ్చిన దగ్గర నుంచి ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చారు. ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్ లో పైన చూడవచ్చు, చుట్టూ పోలీసులు, అదేవిధంగా ఆ మధ్యలో జాగృతి అధినేత కవిత ఉన్నారు. ఆ కవిత ఇక్కడ భీష్మించుకుని కూర్చొని ఉన్న పరిస్థితి. ఆమెని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అంబేద్కర్ భవన్ నుంచి వచ్చే సందర్భంలోనే పోలీసులు అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ సందర్భంగా పోలీసు ఫోర్సు సరిపోకపోవడంతో వాళ్ళు అదుపులోకి తీసుకోలేకపోయారు. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ దూరం వరకు కూడా అంబేద్కర్ విగ్రహం అంటే జెడ్పీ సెంటర్ దగ్గరికి వచ్చారు. అక్కడ దాదాపుగా 2 గంటల నుంచి ఒక నిరసన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మొత్తం కూడా అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ కూడా ఇటు మానవహారం ఏర్పాటు చేశారు. మానవహారం ఏర్పాటు చేయడంతో మొత్తం కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో వచ్చి మొత్తం కూడా కవితని, అదేవిధంగా ఆమెకు మద్దతు ఇస్తున్న వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో బాగా తొక్కిసలాట, ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. కానిస్టేబుల్స్, అదేవిధంగా భూ బాధితులు తోసుకోవటం, చించుకోవటం, గల్లాలు కూడా చించుకోవడం అనేది జరిగింది. ఈ పరిస్థితిలో కొంత ఇక్కడైతే ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం కూడా ఆర్డీఓ అక్కడికి చేరుకున్నారు. ఆర్డీఓ చేరుకొని మాట్లాడటం జరిగింది. మొత్తం మీద అంటే కవితని అదుపులోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా తమ నిరసన కొనసాగుతున్న నేపథ్యంలో చాలాసేపు తీవ్ర తొక్కిసలాట అయితే జరిగింది. ఇప్పుడు కొంత ప్రశాంతత ఉంది. అయితే మహిళలు, అదేవిధంగా మహిళలు అంటే కవితని అరెస్ట్ చేయకుండా మహిళలు అయితే పెద్ద సంఖ్యలో అడ్డుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక మానవహారంగా ఏర్పడి బయటికి తీసుకెళ్లకుండా ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆమెని అదుపులోకి తీసుకోవడం సాధ్యం కాదు అని పోలీస్ యంత్రాంగం కూడా నిర్ణయించుకున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెతో చర్చలు అంటే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పైన చర్చలు జరుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కలెక్టర్ వచ్చి వీళ్ళందరికీ అంటే బాధితులకి న్యాయం చేస్తామని, పట్టాలు ఎక్కడిస్తారో ఇది ఒక స్పష్టత ఇవ్వాలని మాత్రం కవిత డిమాండ్ చేయడంతో ఆ డిమాండ్ని పరిష్కరించడం కోసం ఆర్డీఓని పిలిపించడం జరిగింది. ఆర్డీఓ అయితే కొద్దిసేపటి క్రితం పైకి ఎక్కి మాట్లాడటం అయితే ఇప్పుడైతే జరుగుతుంది. ఈ పరిస్థితిలో ఇది ఎటు దారితీస్తుంది అన్నట్టుంది. వాస్తవానికి 14 రోజుల బట్టి జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో అంటే ప్రధానంగా భూబాధితులు అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ పట్టాలు వేసుకొని ఉన్న వాళ్ళందరూ కూడా అంటే గుడిసెలు, అదేవిధంగా కొన్ని ఇండ్లు కూడా నిర్మించుకున్నారు. వాటన్నిటిని కూడా ఒక్కసారిగా తొలగించడంతో గత 14 రోజులు అంటే గత నెల 24వ తారీఖు నాడు మొత్తం కూడా కూల్చివేయడంతో వాళ్ళందరినీ కూడా అంబేద్కర్, అదేవిధంగా టీటీడీసీ పునరావాస కేంద్రంలో వాళ్ళందరికీ కూడా షెల్టర్ కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కేటీఆర్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్తో పాటు పలువురు అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపి మేము మీకు అండగా ఉంటాం, భరోసా ఇచ్చిన పరిస్థితి. అయితే ఈరోజు అవన్నీ కూడా ప్రశాంతంగానే అంటే వెలుగుమట్ల భూ బాధితులకి, అదేవిధంగా బాధితుల వద్ద వరకు వెళ్ళి వాళ్ళు మాట్లాడటం జరిగింది. అదంతా కూడా ప్రశాంతంగా ఎటువంటి వివాదాలు లేకుండా జరిగింది. కానీ ఈరోజు మాత్రం ఈ పట్టాలకు సంబంధించి అంటే అంతకుముందే కవిత అనౌన్స్ చేయడం జరిగింది. నేను కేవలం రావటం తూతుమంత్రంగా ఇక్కడికి రాలేదు, రాజకీయ పక్షాలు వచ్చినట్లుగా నేను రాలేదు, నేను ఈ సమస్య పరిష్కారం కోసం అంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నట్లుగా వాళ్ళ బాధితులకు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన అనంతరం కూడా ఆమె అదేవిధంగా అంటే
అక్కడి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆ కార్యకర్తలు కూడా తీసుకొని వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కూర్చుంది. అంబేద్కర్ విగ్రహం మీద ధర్నా చేస్తున్న విగ్రహం పైన అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సాధ్యం కాని పరిస్థితి పడింది. ఇప్పటికే ఒక పోలీసు మెన్ గాయపడగా, ఒక మహిళా పోలీసు గాయపడగా, అదేవిధంగా బాధితుల నుంచి కూడా ఇద్దరు గాయపడ్డ పరిస్థితి ఉంది. అంటే తొక్కిసలాట జరిగింది. అయితే ఇప్పుడు మనం విజువల్స్ లో కనపడకుండా పైన ఇప్పుడు కవిత ఉన్నారు, ఆమె కనపడకుండా మొత్తం కూడా పోలీసులు, అదేవిధంగా ఒకవైపు పోలీసులు ఆమెని బతిలాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపున కార్యకర్తలు కూడా ఆ వేదిక మీదనే, అంటే స్టాచ్యూ పక్కనే వేదిక మీదనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆమెని బయటకు, అంటే ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్లకుండా జాగ్రత్తగా ఒక మానవహారం టైపు కూడా ఉండి వాళ్ళందరూ అంటే ఉన్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మొత్తం మీద దాదాపుగా 2 గంటలకు పైగా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇటువైపు మొత్తం కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. అయితే ట్రాఫిక్ స్తంభించిన నేపథ్యంలో ఒక అంబులెన్స్లకు మినహాయిస్తే మిగతా ట్రాఫిక్ని ఏ వాహనాలను వెళ్ళనీయకుండా వీళ్ళంతా అయితే అడ్డుకోవటం జరిగింది. ఇక్కడ కొంత ఈ పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కొంత ఇప్పుడైతే ఒక గంట క్రితం ఉన్న ఉద్రిక్త కొంతమేరకు చల్లారింది. అయితే పైన ఎంత మేరకు కవిత అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే అధికారులు ఎటువంటి హామీ ఇస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అక్షయ్. ఓకే భూపాల్. 149, 148లో ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో మరొకసారి టెన్షన్ నెలకొంది. భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిని తొలగించడాన్ని నిరసిస్తూ కవిత ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన చేపట్టారు. ఆమెకు మద్దతుగా మానవహారణ భూదాన్ భూ బాధితులు నిలిచారు. దీంతో జడ్పీ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చి క్లారిటీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఇదే టైంలో పోలీసులు భారీగా అక్కడ మోహరించారు. పోలీసులకు భూబాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒక కానిస్టేబుల్ పై చేయి కూడా చేసుకున్నారు. దీంతో ఆమె స్పృహ తప్పారు. వెంటనే ఆసుపత్రికి ఆమెని తరలించారు. అన్న చేతి